హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఏపీ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్ మీకు సాలరీ గాని చూసుకుంటే 30,000 పర్ మంత్ అనేది స్టార్టింగ్ అనేది బేసికల్‌గా రావడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. మీరు డైరెక్ట్‌గా వాకిన్ అనేది అటెండ్ అయితే అవ్వాలన్నమాట. అక్కడ ఆ వాకిన్ డేట్ కూడా వీళ్ళిచ్చేసారన్నమాట. వాకిన్ డేట్‌గా మేము చూసుకుంటే మీకేంటంటే ఆ డేట్ కూడా మనకి 18/8 అయితే మనకి వాకిన్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో, ఆలోగా మీరేంటంటే, ఆ రోజు మార్నింగ్ మీరు ఇంటర్వ్యూ అనేది మీకేంటంటే అటెండ్ అయితే అవ్వాలనమాట ఓకేనా. అయితే వీళ్ళు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఫుల్ డీటెయిల్స్ అనేది అట్లయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి ఏపీతో పాటు అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇంక లేచకుండా వీళ్ళైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే, మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతున్నాం. మన డెడికేటెడ్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరీర్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానెల్, అలాగే క్లాసెస్ కోసం సెపరేట్ ఛానెల్స్ అయితే మనం రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. మనేంటంటే డెడికేటెడ్ మన ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. సో, మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ ఫిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. వీడియోస్ అవి చెక్ చేసుకోనండి. అలాగే మన ప్రెజెంట్ వచ్చేసి క్లాసెస్ ఛానెల్‌లో ఎక్సెల్ రిలేటెడ్‌ది అలాగే పైథాన్ రిలేటెడ్‌ది ఏ తాలూకా క్లాసెస్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్లి చెకౌట్ అయితే చేసుకోవచ్చు. సో, అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. మేము ఎక్స్‌ప్లెయిన్ డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్‌లో చెప్తున్నాను. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు 1 డేలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతాది. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అయితే మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి మనకి డేట్ అండ్ టైమ్ లొకేషన్ కనిపిస్తుంటే మనకి వాక్-ఇన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 18/8 మనకి అంటే ఈ మంత్ మనకి 18న అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. 10:30 ఏఎంలో మనమైతే అక్కడైతే ఉండాలన్నమాట. ఎక్కడంటే మనకి మెయిన్ బిల్డింగ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నూన్పల్లి అలాగే నంద్యాల డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే అవ్వాలని చెప్తున్నారు. అలాగే మీకు వెన్యూకి వచ్చేసి మీరు 10 AM ముందుకల్లా మీరు వెన్యూకి అయితే ఉండాలనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీకు సెలక్షన్ కమిటీ అని మీకు ఏంటంటే అబోవ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో అది మీకు ఏంటంటే ఆ ఒక్క రోజులో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేస్తామనేసి చెప్తున్నారనమాట. అలాగే మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదొచ్చేసి మీకు బయోడేటా అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే మీకు ఒరిజినల్స్ అనేవి వెరిఫికేషన్ కోసం తీసుకొని వెళ్ళాలి. అలాగే మీకు సెట్ ఆఫ్ కాపీస్ అనేవి డాక్యుమెంట్ ఇంటర్మీడియేట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. నేను బేసిక్‌గా చెప్తున్నా. వీళ్ళు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటదనమాట. అవంటే మీకు ఇవన్నీ జిరాక్స్ అనేవి మీకేంటంటే టోటల్ 2 సెట్స్ అని మీరు తీసుకొని వెళ్ళాలనమాట. బయోడేటా కూడా మీకు 2 సెట్స్ అయితే ఉండాలి. అంటే మీకు టోటల్‌గా మీరు ఏమేమి పట్టుకొని వెళ్తారో అవన్నీ మీకు 2 సెట్స్ అయితే క్యారీ చేయాలనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. అలాగే మనకి ఏది లిమిట్ ఇవన్నీ గాని చూసుకుంటే దీనికొచ్చి మనకి ప్రెజెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పటి వరకంటే మనకి 31/3/2027కి మనకి ఈ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మనకి ఎక్స్‌టెండ్ చేస్తారా చేయరా అనేది ఆ పాయింట్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. అది మేమేంటంటే మేము చెప్పలేము బేస్డ్ ఆన్ మా యొక్క రిక్వైర్మెంట్ బట్టి ప్రాజెక్ట్ అనేది ఎండ్ అయ్యే టైంలోగా మాకు రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్‌టెండ్ చేస్తాము. పర్మనెంట్ అనేది కూడా మేము 100% గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెప్పారు. అలాగే మీకేంటంటే ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంటే మీకేంటంటే 45 ఇయర్స్ వరకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే జాబ్ యొక్క డీటెయిల్స్ గాని చూసుకుంటే మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏంట్లో అంటే మనకి పైలట్ ప్రాజెక్ట్ ఆన్ క్రాప్ డైవర్సిఫికేషన్‌లో మనకి అంటే ఇదేంటో కొత్త ప్రాజెక్ట్ అనమాట. సో, కొత్త ప్రాజెక్ట్ మీకేంటో స్టార్టింగ్ మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అలా చేసుకున్న కొద్దీ. అలా మనకి క్వాలిఫైయింగ్ అని తీసుకుంటే 4 ఇయర్స్ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది మీకేంటంటే ఏదైనా అగ్రికల్చర్ సంబంధించిన పీఈటీ సంబంధించిన మీకు ఉంటే గనక మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. అలాగే మీకేంటంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే మీకు క్యాండిడేట్ విత్ ఎక్స్‌పీరియన్స్ అనేది రికార్డింగ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్ గాని, లేదా మీకు కండక్టింగ్ ఫార్మర్స్ మీటింగ్ గాని, కంప్యూటర్ నాలెడ్జ్ గాని, స్టాటిస్టిక్స్ గాని, డాక్యుమెంటేషన్, రిపోర్ట్ రైటింగ్ సెలెక్ట్ బట్టే మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. అలాగే 30,000 సాలరీ అనేది ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
మనకి నంద్యాల నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవడం అనేది జరిగిందన్నమాట ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్. అలాగే అయితే ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. మీరు ఎటువంటి అప్లికేషన్ అనేది పంపించాల్సి అవసరం అయితే లేదన్నమాట ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్. సో వీడియోస్ అంతా ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.